రాష్ట్రంలో సహకార రంగంపై కాంగ్రెస్ నాయకుల పెత్తనం ముదిరి పాకాన పడింది. ప్రజాస్వామ్యబద్ధంగా నడవాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను నామినేటెడ్ ముసుగులో కైవసం చేసుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. 1964 సహకార చట్టాన్ని తుంగలో తొక్కుతూ సర్కారు జారీ చేసిన వివాదాస్పద జీవోలను హైకోర్టు తప్పుపట్టడంతో అధికార పక్షం ఆత్మరక్షణలో పడింది. తెలంగాణలో సహకార వ్యవస్థ లక్ష్యం దారి తప్పుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలవాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. 1964 తెలంగాణ సహకార సంఘాల చట్టం ప్రకారం పిఎస్సిఎస్ పాలక వర్గాలు కేవలం ఎన్నికల ద్వారా మాత్రమే ఏర్పాటవ్వాల్సి ఉండగా ప్రభుత్వం నిబంధనల్ని పక్కనబెట్టి నామినేటెడ్ పాలక వర్గాల్ని తెరపైకి తేవడం తీవ్ర దుమారానికి దారితీసింది. రాష్ట్రంలోని సుమారు 35 నుంచి 40 సొసైటీలకు నామినేటెడ్ కమిటీలను నియమించడం ద్వారా పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిని సవాల్ చేస్తూ ఇప్పటికే పదవిలో ఉన్న పిఎస్సిఎస్ చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఆక్షేపించింది. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా మేకగూడ, కొందర్గు సొసైటీలకు సంబంధించి జారీ చేసిన జీవో నంబర్లు 431, 432లను కొట్టివేస్తూ వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. చట్టబద్ధత లేని నామినేటెడ్ కమిటీలు చెల్లవని, గతంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలక వర్గాలే అధికారంలో కొనసాగుతాయని తేల్చి చెప్పడం చట్టపరంగా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కోఆపరేటివ్ వ్యవస్థలో పాలక వర్గాలను ప్రభుత్వం నామినేట్ చేయాలనేటువంటి ఆలోచన మంచిది కాదు. గతంలో అనేక సార్లు కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినా కూడా ఈ ప్రభుత్వము ఒక మొండి వైఖరితో పాలక వర్గాలను నామినేట్ చేసే విధంగా స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు రాష్ట్రంలో 35 నుంచి 40 వరకు పాలక వర్గాలు నామినేట్ చేశారు. 1964 యాక్ట్ ప్రకారంగా కోఆపరేటివ్ వ్యవస్థలో నామినేట్ చేయడానికి అనేటువంటిది లేదు. ఆ నామినేట్ చేసేదానికి లేకున్నా కూడా ప్రభుత్వము దుర్బుద్ధితోని, చిత్తశుద్ధి లేకుండా తప్పుల మీద తప్పులు చేస్తూ నామినేట్ అనేటువంటి చేస్తున్నారు. ఈ రాజకీయ న్యాయ పోరాటాల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 908 పిఎస్సిఎస్లతో పాటు డిసిసిబి పాలక వర్గాలు లేకపోవడంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రస్తుతం కీలకమైన పంటల సీజన్ నడుస్తున్నప్పటికీ రైతులకు అవసరమైన రుణాలు, ఎరువుల పంపిణీ సక్రమంగా సాగడం లేదు. దీనికి తోడు ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల రుణమాఫీ కేవలం 25 నుంచి 30% మంది రైతులకు మాత్రమే వర్తించిందని, మిగిలిన రైతులంతా డిఫాల్టర్లుగా మారే ప్రమాదం ఏర్పడిందని సహకార సంఘాల చైర్మన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు కోఆపరేటివ్ వ్యవస్థను మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిర్వీర్యామం చేసి నాశనం పట్టించిన వ్యవస్థను నువ్వు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఇస్తాను, ఇంతవరకు రుణమాఫీ ఇవ్వలేవు. దాదాపు ఒక 25-30% మందికే నువ్వు రుణమాఫీ చేసినారు. నువ్వు రుణాలు సొసైటీలో చెల్లించకపోవడం వలన, నీవు కట్టకపోవడం వలన రైతులందరూ కూడా నువ్వు చేయబట్టి డిఫాల్టర్గా మారే అవకాశం ఉన్నది. ఒకటి ఆలోచన చేయాలి. నువ్వు తప్పుడు ప్రకటనలు ఇస్తావు, ఇన్ని ఇచ్చినాం అన్ని ఇచ్చినాం, నువ్వు లెక్కలకి రా. ఎక్కడ లెక్కలకు వస్తావు రా, నువ్వు మీరు చెప్పండి, మీరు ఏ జిల్లాకు వస్తారో రండి, మేము చూపిస్తాం. చైర్మన్లు అందరం కలిసి నువ్వు ఎన్ని ఇచ్చినావో చూపిస్తాం, ఎక్కడ ఇచ్చినావో చూపిస్తాం. ఈ విధంగా అనేక విధాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు యూరియా సక్రమంగా వచ్చేదాన్ని ఈరోజు యాప్ల ద్వారా రైతులకు ఇబ్బంది గురి చేయడం జరిగింది. అనేక విధాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతుంది. ఒకవైపు యూరియా పంపిణీలో సాంకేతిక యాప్ల పేరిట రైతుల్ని ఇబ్బందులకు గురిచేస్తూ, మరోవైపు సహకార సంఘాలను నాశనం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. దొడ్డిదారిన సొసైటీలను కైవసం చేసుకునే ప్రయత్నాలు మానుకొని ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై నమ్మకముంటే తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని పిఎస్సిఎస్ చైర్మన్లు సవాల్ విసురుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే ఈ వ్యవహారాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి ఢిల్లీ వేదికగా న్యాయ పోరాటం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.